దగ్గర డబ్బు లేదండి. అయ్యి బాబోయ్, అలా చూపించకండి, నాకు భయం వేస్తుంది. అంత డబ్బు ఉంటే నా ఫేస్ ఎలా ఎందుకుంటుందండి? ఫోన్లేండి, పాపం నోరులేం చేయము. దానికి నోరు లేదు, నీకు బుద్ధి లేదు. ఈ కత్తితో నిన్ను నరికితే గాని చచ్చిపోతే ఎలాగా బోడని పని ఉంటేనే. అమ్మో, ఇంత కూడా దూకేశాడేంటి? అయిపోయి ఇదే కరెక్ట్. వాళ్ళ ఇంట్లోంచి పరుసు కొట్టుకొచ్చేసావా? ఇప్పుడు దీన్ని తీసుకుని నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెడితే బంగారం లాంటి కుర్రోడు దేని వేరు చూపులు పడ్డాయి ఏంటో. చూడకూడదు ఏదైనా చూసి జడుసుకుని ఉంటాడు. నక్కనుకుని కుక్కను దొక్కేసి ఉంటాడు, కండ బీకేసి ఉంటది. ఇదిగో వేడి పిల్లై, ఆ మలయాళ మంత్రం ఏదో త్వరగా వేయరా బాబు. ఏంటిది ఏమీ అర్థం కావడం లేదు. నేను ఆ పని మీదే ఉన్నాను, నువ్వు నోరు మూసుకో అంటున్నాడు. వెనకడి మా ఊళ్ళో ఇలాగే మునసభ గారి కూతురి కావు పిశాచం పడితే మంత్రగాడు వచ్చాడు. దయ్యాన్ని దింపేశాడా? దింపుతాను గదిలో తీసుకెళ్ళి కసాపిశాలు తొక్కుంటూ వెళ్ళిపోతాడేంటి? అయ్యో బాబోయ్, ఈ నీ గెటప్ లో చూసినా దెయ్యమే జరుచుకుంటుందేమో. ఈ దీపం ఇంకా ఎంతసేపు వెలగాలంట? ఏంటి భాష? తెల్లవారేదాకానట. దెయ్యం పోద్దా? పోతే దెయ్యం పోద్ది, లేదా ఈ ప్రాణం పోద్ది. అబ్బా, నోరు లేదు కానీ చెయ్యి ఊరుకోది మలయాళ పొడికి. అదే అయితే పొద్దున్నే కలుస్తావా? ఉంటే నిన్ను, పోతే నీ శవాన్ని చూస్తాం. చూద్దిగానే ఇక నడరా మా ఊరు. నడుస్తలేదు, ఈ మార్కెట్ ఎక్కడ పొద్దుంచి కనపట్లేదు. ఈ మలయాళ పడి తంత్రం దెబ్బకి నూనెంతా ఒంటి మీద ఒలిగిపోయి కాల్చి చచ్చేలా ఉన్నాను. అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా. వినాలని సరదాగా ఉంది. ఎలా పడ్డావో ఒకసారి డీటెయిల్డ్ గా చెప్పబోయా బాబు. ఏముంది, కాలు జారే వయసు, ఏ కొంగుకో తగులుకుని. అబ్బా నువ్వు అమ్మా, అసలే జాయింట్లు ఇరికి నేను ఎడుతుంటేనే పడితే పడ్డావు. ఏ గారెల బుట్టలోనో ఏ కోళ్ళ తొట్టులోనో పడ్డ లాభం ఉండేది. కుప్ప తొట్లో పడ్డా బాబు. స్మెల్ వెనకటి మా ఊళ్ళో ఒకసారి ఒక ఆవిడ ఇలాగే కాలు జారితే పడిపోచ్చిందా? కాలు పోయింది. ఆవిడ ఆల్రెడీ గర్భిణీ. ఓహో, ఇదిగో బంగారం గొలుసు. మీ దొంగ బాబు కూడా ఎక్కడో కొట్టేసి ఉంటాడు. రాగా ఓరు నీ చేతులు పడిపోను. ఇంతకు ముందు పరస కొట్టేసినందుకే నన్ను పరమ లుచ్చేద్దాం అనుకుంటుంది. ఇప్పుడు చైన్ కొట్టేశావా? ఈ ఆడ నీ ప్రాణాలు తీసేపోతే నా పేరు లింగబాబే కాదు. నువ్వు ఊరుకుందో నోరు అయిలేందని కొడతావు ఎందుకు? మీరు ఉండండి జ్యోతిలక్ష్మి గారు, ప్రతిసారి దాన్ని వెనకేసుకురావద్దు. అది ఒక ఆడపిల్ల పరసు గొలుసు కొట్టేసిందంటే ఆ పిల్ల నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకుంటుంది. అదే కోపంతో రేపు ఎవరినన్నా రౌడీలు తీసుకొస్తే అమ్మో నాకు అసలే భయం. మీరంతా వెళ్ళండి, పెద్ద మహాలు వేసుకునే. నువ్వు బదలింగ బాబు. అది దొంగతనాలు చేసి పెడుతుంటే తిని ఉద్యోగం సద్యోగం లేకుండా బలాదూరు తిరుగుతూ పైగా దాన్ని తిట్టడానికి నిసుగుగా లేదు. అది కాదండి జ్యోతిలక్ష్మి గారు, నన్ను అర్థం చేసుకోండి. ఇదిగో లింగబాబు, బ్యాంకులో లోన్ ఇస్తారేమో కనుక్కుని ఏదైనా వ్యాపారం పెట్టుకో. చాలా మంచి సలహా ఇచ్చారండి. కానీ ఏ బ్యాంక్ అని వెళ్ళమంటారు? ఆంధ్రా బ్యాంక్ వెళ్ళు. అక్కడ అమ్ముది అని ఒక అరవాడు ఉంది, చాలా మంచిది. మురిపి ఇక్కడే అద్దుకునేది. నా పేరు చెప్పు. చాలా థ్యాంక్స్ అండి, నా జీవితంలో కొత్త దీపం వెలిగించారు. చలో ఆంధ్రా బ్యాంక్.
జుట్టు జూహీ చౌలా లాగా ఉంది, కట్టు కరిష్మా కపూర్ లాగా ఉంది, నడుము నగ్మా లాగా ఉంది. బ్యాకే ఇంత బాగుంటే ఏమండి రాగా సారీ శారీ గార్డెనా కాదు వార్డెన్, ఉమెన్స్ కాలేజీలో. పిలోనా? ఎవరిని? పోలీసుని. పెట్ట కోసం ట్రై చేస్తే రెట్ట పడిందంటారు, ఇదే కావచ్చు. హలో, ఏమండి நான் தான் பேசுறேன். ఏమండి எப்படி இருக்கீங்க? మేడం நல்லா இருக்கீங்களா? లోనండి. சரி, பசங்களாம் எப்படி இருக்காங்க? లోనండి. நான் கேட்டேன்னு சொல்லுங்க. నా మాట వినండి. நல்லா இருக்காங்களா? అయ్యో, சரி. ఫోన్ పెట్టేస్తే బాగుండు. சித்தி எப்படி இருக்காங்க? ఏమండి ஆ, நான் அடுத்த வாரம் வரேன். வைக்கட்டா? ఫోన్ சரி. పెట్టండి. ఎన్నప్పా లోన్ శాంక్షన్ చేయండి. చూడప్పా, ఇది ఓన్లీ వికలాంగులకి లోన్ ఇచ్చే సెక్షన్. నీకెట్లా ఇస్తాము? ఏదైనా పోయి ఉండాలప్పా. నేను వికలాంగుండేనండి. ఆ మధ్య మా ఆవిడ చచ్చిపోయింది, మొన్నే మా రెండో ఆవిడ లేచిపోయింది. అడిచిపోయా, ఇట్లా పెళ్ళాళ్ళు లేచిపోయిన వాళ్ళకి, మోకాళ్ళు వాచిపోయిన వాళ్ళకి లోన్ ఇచ్చేది లేదప్పా. గెట్ అవుట్, పోయా. పోతాం, ఏం చేస్తాం. అయితే కాళ్ళు ఎరిగిన వాళ్ళకి ఒళ్ళు కాలిపోయిన వాళ్ళకి ఇస్తారన్నమాట లోను. ఆ వేషం వేసుకొచ్చినా బాగుండు. ఒరే దొంగ బాబు పదరా. ఇదిగో లింగబాబు, ఎంతసేపు సిట్టింగ్, మొదలెట్టి మీటింగ్. మొదలెడతాం కదయా. సోదర సోదరి మండలారా, ఈ వరుస ఆడవాళ్ళందరితోనే కుదరదేమో. అందరూ నీలా ఉండర్రా వెధవా నోర్మి. చాలా బ్రహ్మాండంగా చెప్పారండి. ఇంతకాలం మనం జ్యోతిలక్ష్మి గారి కాలనీలో తాడు బొంగరం లేకుండా ఉన్నాం. ఇప్పుడేంటి బొంగరం దొరికిందా, ఉంగరం దొరికిందా? ఇదిగో నువ్వు కాసేపు కన్ను మోస్తావా, ఆ? నోరు మోస్తావా అని. ఏంటి ఇటు దూకు? ఇదిగో మా ఊరు. ఎస్, ప్రస్తుతం నువ్వేం పని చేస్తున్నావు? పూర్వం ఆల్బిత్ర కంపెనీలో ఆడిటర్ గా ఉండేవాడిని. ఇప్పుడు ఆండాళ్ అప్పడాల కంపెనీలో అడ్వైజర్ గా ఉంటున్నాను. నెలకి ఎంత ఇస్తారో? పిండి కొద్దీ రొట్టెయ్యా, ఒత్తిడి కొద్దీ అప్పడాలయ్యా. ఇటు మొహం మీద ఒక 6 అప్పడాలు పారేస్తున్నారు. 6 కాదు 7 పురుగులు ఎట్టేసినవి అయ్యి ఉంటాయి. మార్గరెట్, నువ్వేం చేస్తున్నావు? పూర్వం షిప్పింగ్ కంపెనీలో స్టెనోగా పనిచేసేదాన్ని. ఇప్పుడు ఫిషింగ్ కంపెనీలో టైపిస్ట్ ని. ఎంత ఇస్తారో? నెలకి 1000 రూపీస్. సంవత్సరం నుంచి ఎగ్గొట్టేస్తున్నారన్నా. ఈడోహడ మధ్యలో వేలు పిళ్ళే. మరి నువ్వు? కష్టమే గాని డబ్బులు కెట్టట్లేదు అంటాం. అందుకని మీ అందరికి డబ్బులు కలిసి వచ్చే మార్గం నేను చెప్తాను. సర్లే, నీ నాలుగు మీద రాసుకోవడానికి పచ్చం లేదు కానీ ఊళ్ళో వాళ్ళందరికీ ప్రమాణం పెడతాం. అమ్మో, ఏంటి ఇలా వచ్చేసింది? మరి అలాగే ఉంటది. మరి మీరందరూ మీ మీ ఉద్యోగాలు మానేస్తే బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని మనమే సొంతంగా వ్యాపారం మొదలెడదాం. అందులో మీరందరూ పార్ట్నర్లే. లాభ నష్టాలు అందరం కలిసే పంచుకుందాం. దీనికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఎత్తరా మా ఊరు? ఎత్తినట్టే. ఆహా, నేను మనం ఇలాగే వెళ్తే లోన్ ఇవ్వరు. ఆ, వికలాంగులాగా నటించాలి. అంటే ఉన్న ఒక్క కన్ను మూసేసుకొని మొత్తం గుడ్డోళ్ళగా అయిపోవాలన్నమాట. ఏంటి అలా గుద్దేశావు? నేను గుడ్డిదానిలా ప్రిపేర్ అయిపోయాను. వెరీ గుడ్. ఇదిగో వేలు పిళ్ళే. ఓ సారీ, నువ్వు ఒరిజినల్ గానే మోక్ కదా, నీకు ఇంక చెప్పక్కలేలే. ఇదిగో మా ఊరు, నువ్వు చెవిటి. ఏమిటి? ఓ అప్పుడే యాక్టింగ్ మొదలెట్సావా? చెవిటి. కాళ్ళు లేని కుంటోని ధర్మం బాబు. అబ్బా! ఏంటి రొమాన్స్? లేకపోతే ఏంటి న్యూసెన్స్? చిచి, నీతో నాకేటి కానీ. ఇదిగో లింగబాబు, ఉమ్. నేను ఈ టైప్ లో యాక్ట్ చేయకపోతే నేను కుంటోని మూడు రాదు, తర్వాత డైలాగ్ రాదు. నాకు అంతే. ఏం నీకు అంతేనా? ఏంటి వీళ్ళంతా ఎలాగైపోయారు? సరే ఏదోలాగా ఏడవండి. ఇదిగో ఆ అంబుజన్ దగ్గర మాత్రం కరెక్ట్ గా యాక్ట్ చేయాలి. అందుకోసమే కదా ఈ బాబు ఈ పాటలన్నీ. అమ్మా, అవిటి వాడిని ధర్మం చేయమ్మా. గుడ్డిదాన్ని ధర్మం చేయండి తల్లి. అమ్మా, అవిటి వాడిని ధర్మం చేయండి అమ్మా. కుంటోని ధర్మం బాబు, చెవిటోని తల్లి. ఏరా కొత్త? అబ్బే పాతే. ఏ ఏరియా? జ్యోతిలక్ష్మి గారి కాలనీ పటమట. పడమటోళ్ళు తూర్పే పడుకోవడానికి ఎందుకు వచ్చారా? చచ్చా, అబ్బా మేము అడుక్కునే వాళ్ళం కాదండి, జస్ట్ ప్రాక్టీస్ సరదాకి. అవునరా, ఇవాళ సరదాగా అడుక్కుంటారు, చిల్లర పడుతుంది. రుచి మరిగి రేపటి నుంచి మా పొట్టలో మట్టి కొడతారు. అది కదా నేను చెప్పేది పూర్తిగా. ఏటా నువ్వు చెప్పేది? అసలు నీకు పడమట్లో నేను అడుక్కోవడానికి కార్డు ఉందా? రేషన్ కార్డు లాగా అడుక్కోవడానికి కూడా కార్డు డేటయ్యా. ఎనకడికి మా ఊళ్ళో ఇలాగే అడుక్కు తిన్నావా? అవును. చాలా రోజులై. ఇంతకీ ఏమంటారా? యూనియన్ కార్డు రా. తలో 5,000 వేసి కార్డు కొనుక్కోండి, ఆ తర్వాత మా రాజులాగా అడుక్కోండి. 5,000 అయ్యే ఉంటే మాకి కర్మేంటి? అంటే యూనియన్ కార్డు లేకుండా అడుక్కుంటారా? ఏ ఇయ్యండి రా.
ఏంటండి అక్కడ ముష్టి యుద్ధం ఏమండి 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 అమ్మో, ఈ ముష్టాడికి పిచ్చి కూడా ఉన్నట్టుంది రా పోదాం. అబ్బే, ఏమండి అమ్మా అబ్బా పడవటోళ్ళు అనగానే పటపటా బాధేశారా తూర్పు ముష్టోళ్ళు. నోరుమి నోరు మూస్తే ఎలా మాట్లాడుతున్నాయి బాబు? అక్కడ మనం రిహార్సల్ అనుకున్నట్టుగా ఏడండి. అమ్మా గుడ్డోడి తల్లి, అమ్మా గుడిదాని తల్లి, అమ్మా చెవిటోడి తల్లి, అమ్మా గుడ్డోడు, అమ్మా లోపలికి రమ్మంటారా? రండి రండి వాంగపా వాంగ. నమస్కారం అమ్మా. ఎలాగుంది? చాలా చండాలంగా మా మెడ్రాస్ బేసిన్ బ్రిడ్జ్ దగ్గర గబ్బులా ఉంది. అయితే కరెక్టే. మరి ఎన్ని రిహార్సల్స్, ఎంత ప్రాక్టీసు. అబ్బా నా జబ్బా. జబ్బా జబ్బ కాదమ్మా, డబ్బు డబ్బు డబ్బు. డబ్బా ఎంత మందికి చెప్పాలప్పా? మేం ముష్టి వాళ్ళకి కుష్టి వాళ్ళకి లోన్ ఇచ్చేది లేదని ముడియాదు. నో బళ్ళేవారు మేడం. 3 రోజుల నుంచి ఫుడ్ లేక ఫేసులు ఇలా ఉన్నాయి కానీ మేము నిజంగా అడుక్కు తినేవాళ్ళం కాదు మేడం. మరి ఈ పాప పేరు మార్గరెట్, పుట్టుగుడ్డిది. పావు అవును, ఇతను పుట్టు మూగ. అశిషు పావు. అతనికి బ్రహ్మచెవుడు. బ్రహ్మజముడు అంటే ముళ్ళు ముళ్ళుగా ఉండాదే అదువా? అది బ్రహ్మచెవుడు చెట్టమ్మా. వీడికి పుట్టు చెవుడు అంటే వినపడదు. నో 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 నో. అమ్మా వెనకటికి మా ఊళ్ళో ఒకడు మహాప్రభు, నేను ఈ దొంగతనాలు చేయలేదా? ఇదిగో ఈ దొంగ బాబుగాడే. ఎవరైనా కుక్కని పెంచుకుంటారు, కుందేళ్ళు పెంచుకుంటారు, మరి కోతినా? వెనకటి మా ఊళ్ళో రాయుడు గారు పందిని గాని పెంచుకున్నాడు. కాదు పులిని, కానీ రాయుడినే పలారం చేసి అడవిలోకి పారిపోయింది. మంచి పని చేసింది. ఏదో కష్టమా ఫ్లాష్ బ్యాక్ లేదు. తప్పకుండా జ్యోతిలక్ష్మి గారు, ఇదిగో లింగబాబు, మనుషులు కాపురాలు ఉండే చోట కోతులను బాగాలేదయ్యా. మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే కుక్కల బండిలో పట్టుకెళ్ళిపోతారు. గుండెకాయనేమో రష్యా పంపిస్తారు, బాడీనేమో కట్టింటూ పీసెస్. మీకు నమస్కారం పెడతాను. మీరందరూ అనుకుంటున్నట్టుగా నా దృష్టిలో అది కోతి మాత్రమే కాదు. నా చిన్నప్పుడు బస్సులో టౌన్కి వస్తుంటే ప్రమాదవశాత్తు తల్లి కోతి మా బస్సు కింద పడి చనిపోయింది. అది చనిపోతూ చనిపోతూ దాని బిడ్డ కోతిని నా చేతిలో పెట్టి, ఇక నుంచి తల్లివైనా తండ్రివైనా తోబుట్టువైనా కూడా నువ్వేనని సంతృప్తిగా కన్ను మూసింది. అప్పటి నుంచి దీన్ని 6వ ప్రాణంలా చూసుకుంటున్నాను. పోన్లే లింగబాబు, వెధవది మనుషులకే బోల్డన్ని కోతి బుద్ధులు ఉండగా లేంది. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని దానికి అరటి పళ్ళు కొనిపెట్టు. ఒరే దొంగ బాబు, అందరికీ సారీ చెప్పు. మార్గరేట్, మళ్ళాంటి మధుర ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారట. పేపర్లో రాశారు. అమ్మయ్య, ఎవరు చుట్టలేదు, ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు. మార్గరేట్, నేను మందు మారిస్తే నీకు ఇబ్బంది ఏమో. అమ్మా లింగబాబు లింగబాబు ఏం చేస్తున్నావోయ్? పొద్దున్నే దిగిపోయింది బాబు. మేక లూజ్ అయిపోతే కొట్టుకున్నానండి. గోడకేసిన మేకు లూజ్ అయితే తిరిగి కొట్టొచ్చు, గుండెకేసింది లూజ్ అయితే ఏం చేస్తావోయ్? ఆ మేకు నేను కొట్టి పెడతాను గాని ఈ ఉప్మా నువ్వు తినిపెట్టు. నీకోసం నెయ్యేసి జీడిపప్పేసి చేశానోయ్. ఇదిగో ఏమండి, నేను ఆ టైప్ కాదండి. నాకు టైప్ వద్దోయ్, షార్ట్ హ్యాండ్ చాలు. అయ్యి బాబు, ఇంత తిమ్మురుగా ఉందేంటి? చూడండి ఆంటీ గారు, నా భవిష్యత్తు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలనే నా ప్లాన్ అండి. అంటే ఒకే బాణం ఒకే ఆడది, శ్రీరాముడు టైప్ అండి. అయితే నీకు వనవాసం తప్పదు. వనవాసమైనా ఉపవాసమైనా అంతేనండి. మా అమ్మంటే నాకు గౌరవం. ఆడదాన్ని ప్రేమించు గౌరవించు అని కన్ను మూసింది. ఏంటి సెంటిమెంట్ డైలాగులు? ఇప్పుడు నేనేమన్నానోయ్? భార్యని ప్రేమించు అన్నాను, కానీ ఎలా ప్రేమించాలి అన్న సంగతి నీకు తెలియాలిగా. ఎలాగైతే అందరు మగాళ్ళు ఎలా ప్రేమిస్తారో అలాగే. ఏడిశారు. మగాళ్ళంతా అంతగా ప్రేమిస్తే నా బతికిందుకు ఇలా ఏడుస్తుంది? నువ్విలా కూర్చో. కూర్చున్నానండి. అసలు ఆడదానికి నచ్చేదేంటంటే లింగబాబు, ముందు దాని మనసు తెలుసుకోవాలి, తర్వాత హత్తుకోవాలి, ఆ తర్వాత ముద్దెట్టుకోవాలి. ఇంకోటలేనా, ఇదిగో నా బ్లాక్ రంగు బొగ్గలను కోరిక ముద్దే. గట్టిగా తంతే తమ్మింది గాని ఎంత అదృష్టం. లింగబాబు అనుకున్నాను. కాలనీలో ఎంతో మంది కోరుకుంటున్నారు ఈ టికెట్ ని. ఏ ముసలి ఏదోకి దొరకని ఛాన్స్ మనకు దొరికింది ఇయాల. ఏమండి, ఈ రౌండ్ బొగ్గల మీద గాని ఈ ఎండిపోయిన పెదాల మీద గాని కొంచెం ముద్దెడేసుకుంది. బుద్ధి లేకపోతే సరే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకోసమే. మీ ఆయన బయటకు నైట్ డ్యూటీ దిగి మీకోసం ఆ చెడిపోయిన తుపాకీ భుజం మీద వేసుకుని కాలనీ అంతా కలరిగేస్తున్నాడు. అప్పుడే వచ్చేసాడా? వచ్చి చూసుకోరా,
మీ ఆవిడ లింగబాబు గారి ఇంట్లో రొమాన్స్ లో ఉందని చెప్పేసి వచ్చారా? రాబడికి ఇదేంటి భగవద్గీత కోర్టులో చెబుతారే ఆ టైప్ లో చెప్పు. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. తూర్పు తెల్లారక ముందే ఎక్కడికి వెళ్ళి వచ్చేదే? తెల్లారాకి వెళ్ళానండి. అబ్బా, పక్కింటి పిన్ని గారు పేరెంట్ అని పిలిస్తే వెళ్ళాను. ఎవరా మొన్న ఓడిపోయాడు ఆవిడ? ఏదో కష్టం సుఖం మాట్లాడతానంటే ఆవిడ కష్టాల గురించి మాట్లాడుంటది, నువ్వు మాత్రం సుఖాల గురించి మాట్లాడుకుంటున్నావే. అది కదండి. అయ్ బాబాయ్, నిజం చెప్పవే. ఎక్కడిది ఇచ్చేమా చెప్పు. నేను కాదు, ఈ ప్రశ్నకు ఆ తల్లి సతీ సావిత్రి కూడా జవాబు చెప్పలేదు. సతీ శాస్త్రి చెప్పలేదేమో కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ బజిగా ఉందో చెప్పగలనే. నిజం చెప్పు. నిజమేడా? ఆ లింగబాబు గారి ఇంటికాడి నుంచి వచ్చిందే కదా ఈ చీమ. అసలు ఈ చీమకి నీకు సంబంధం ఏంటి? నీ ఒంటి మీద ఈ చీమ ఎందుకు పాకింది? దురద ఎక్కువై దానికా నీకా? పోయే కాలం వచ్చి పాకింది. నా భార్య ఒంటి మీద పాకేది చీమైనా దోమైనా నల్లైనా బల్లైనా ఆఖరికి నరమానవుడు ఎవడైనా సరే నా చేతిలో డెడ్డే. ఒరే లింగబాబు నిన్ను అబ్బా నువ్వురా. ఉప్మా ఏం రుచి! తద్దినాలకి శోభనాలకి ఈ టైప్ లో చేస్తానమాట. నేను కూడా కొంచెం తిని చూస్తాను. నువ్వు పచ్చిమిరపకాయలు తిను. మాట్లాడమేరా ఆంటీ వ్యవహారం నాకేం నచ్చట్లేదురా. ఎవరా నువ్వు? మేమంతా ఊరకుక్కలా వెంట పడుతుంటే నువ్వు ఆ మనిషిని పురుగు తీసి పారేస్తావేంటి? వాయిల్ చీర కట్టుకొచ్చి నీ ఒళ్ళో వాళ్తానంటే కాదంటావేంటి? పరాయి ఆడవాళ్ళు కదా అనరా మా ఊరు. నవ్వినప్పుడు కనీసం నవ్వచ్చు కదా. ఫ్యామిలీ టైప్ లేడీస్ కదా అని నవ్వుదామంటే ఆవిడ మొగుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా, చూస్తే తన్నేస్తాడని భయం. మరే మరే ఏడిచాడు. ఇదిగో లింగబాబు, పరాయాడది చిన్నపిల్ల అయితే మరదలతోటి, పెద్దదైతే ఆంటీ తోటి, వీడో అయితే స్టెబినీ తోటి, ముసలిదైతే అత్తగారితోటి సమానం. నువ్వు ఉండరా. బంగారం లాంటి ఛాన్స్. కిచి 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 వదులుకోకు, నా మాట విను. అందంలో అప్సరసలకి తీసుకట్టు, చేపులో కృష్ణానదికి బల్లకట్టు, రుచిలో ఉప్మా కలిపిన పెసరట్టు. అంతకంటే ఎక్కువ వెళ్ళావంటే సెన్సార్ కట్టు. ఇప్పుడు ఇంతకీ ఏమంటారా? ఏంటి అనం? ఇవాళ అన్నిటికల్లా ఎవరు కుట్టలేవు. దారం అంతా మందే. ఓ రేటుగా అమ్మేయచ్చు. దగ్గర రావలే, దగ్గర రావలే. ఆహా, బంగాళదుంపలు ఎంత బాగున్నాయో. 1 కేజీ తీయమంటారా? ఒక్క బంగాళదుంపలు. ఆహా, టొమాటోలు ఎంత 2 నిగనగలాడిపోతున్నాయో. కేజీలు చూసేయమంటారా? ఒక్క టమాటో చాలు. ఏమి మట్టుకి 5 కేజీలు చూసేస్తానండి. ఒక్కటి చాలండి. అసలు కొత్తిమీర అండి. ఇదేం పసిపేరమయ్యా బాబు, ఈ మాత్రం దాన్ని కొనుక్కోవడం దానికి అడుక్కుంటే పోలా? ఏమండి, నేనా బ్రహ్మచారి గండి, నాకెవరున్నారు? నేను, నాతో పాటు ఒక కోతి, అంటే మా దొంగబాబు గడి. ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు. ఎరా దొంగబాబు. అయ్యో బాబాయ్, పళ్ళు మొత్తం పట్టునట్టుకుంది. దీన్ని అమ్మో ఊరుకోండి, అది నా దొంగబాబు. అయితే పండుగ 2 రూపాయలు చొప్పున డబ్బు కక్కు. కావాలంటే దాని కడుపులో ఉన్నది కక్కించగలను కానీ నా దగ్గర డబ్బు లేదండి. అయ్య బాబోయ్, అలా చూపించకండి, నాకు భయం వేస్తుంది. అంత డబ్బు ఉంటే నా ఫేస్ ఎలా ఎందుకు ఉంటుందండి? ఫోన్లేండి పాపం, నోరు లేని జీవం. దానికి నోరు లేదు, నీకు బుద్ధి లేదు. ఈ కత్తితో నిన్ను నరికితే గాని చాలా మంది వచ్చేస్తున్నారే. అమ్మో, చచ్చిపోతే ఎలాగా పోలేని పనులు ఉంటేనే. అమ్మో, ఇంత పాటు దూకేశాడేంటి? అయిపోయి ఇదే కరెక్ట్.
వాళ్ళ ఇంట్లోంచి పరుసు కొట్టుకొచ్చేసావా? ఇప్పుడు దీన్ని తీసుకుని నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెడితే బంగారం లాంటి కుర్రోడు దేని వేరు చూపులు పడ్డాయి ఏంటో. చూడకూడదు ఏదైనా చూసి జడుసుకుని ఉంటాడు. నక్కనుకుని కుక్కను దొక్కేసి ఉంటాడు, కండబీకేసి ఉంటది. ఇదిగో వేలి పిల్లై, ఆ మలయాళ మంత్రం ఏదో త్వరగా వెయ్యరా బాబు. ఏంటిది ఏమీ అర్థం కావడం లేదు. నేను ఆ పని మీదే ఉన్నాను, నువ్వు నోరు మూసుకో అంటున్నాడు. వెనకడికి మా ఊళ్ళో ఇలాగే మునసభ గారి కూతురి కావు పిశాచం పడితే మంత్రగాడు వచ్చాడు. దయ్యాన్ని దింపేశాడా, దింపుతాను గదిలో తీసుకెళ్ళి కసాభిషాలు తొక్కుంటూ వెళ్ళిపోతాడేంటి? అయ్యో బాబోయ్, ఈ నీ గెటప్ లో చూసినా దెయ్యమే జరుచుకుంటుందేమో. ఈ దీపం ఇంకా ఎంతసేపు వెలగాలంట? ఏంటిది భాష? తెల్లవారేదాకానట. దెయ్యం పోద్దా? పోతే దెయ్యం పోద్ది, లేదా ఈ ప్రాణం పోద్ది. అబ్బా నోరు లేదు కానీ చెయ్యి ఊరుకోది మలయాళ పొడికి. అదే అయితే పొద్దున్నే కలుస్తావా? ఉంటే నిన్ను, పోతే నీ శవాన్ని చూస్తాం. చూద్దిగానే ఇక నడరా మా ఊరు. నడుస్తలేదు, ఈ మార్కెట్ ఎక్కడ పొద్దుంచి కనపట్లేదు. ఈ మలయాళ పడి తంత్రం దెబ్బకి నూనెంతా ఒంటి మీద ఒలిగిపోయి కాల్చి చచ్చేలా ఉన్నాను. అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా. వినాలని సరదాగా ఉంది. ఎలా పడ్డావో ఒకసారి డీటెయిల్డ్ గా చెప్పబోయా బాబు. ఏముంది, కాలు జారే వయసు, ఏ కొంగుకో తగులుకుని. అబ్బా నువ్వు అమ్మా, అసలే జాయింట్లు ఇరికి నేనే ఎడుతుంటేనే. పడితే పడ్డావు. ఏ గారెల బుట్టలోనో ఏ కోళ్ళ తొట్లోనో పడ్డ లాభం ఉండేది. కుప్ప తొట్లో పడ్డా బాబు స్మెల్. వెనకటి మా ఊళ్ళో ఒకసారి ఒక ఆవిడ ఇలాగే కాలు జారితే పడిపోచ్చిందా? కాలు పోయింది. ఆవిడ ఆల్రెడీ గర్భిణీ. ఓహో బాబు నెమ్మది నెమ్మది. ఇదిగో బంగారం గొలుసు, మీ దొంగ బాబు కూడా ఎక్కడో కొట్టేసి ఉంటాడు. రాగా ఓరు నీ చేతులు పడిపోను. ఇంతకు ముందు పరస కొట్టేసినందుకే నన్ను పరమ లుచ్చేద్దాం అనుకుంటుంది. ఇప్పుడు చైన్ కొట్టేశావా? ఈ ఆడ నీ ప్రాణాలు తీసేపోతే నా పేరు లింగబాబే కాదు. నువ్వు ఊరుకుందో, నోరు వాయిలేందని కొడతావెందుకు? మీరు ఉండండి జ్యోతిలక్ష్మి గారు, ప్రతిసారి దాన్ని వెనకేసుకు రావద్దు. అది ఒక ఆడపిల్ల పరసు గొలుసు కొట్టేసిందంటే ఆ పిల్ల నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకుంటుంది. అదే కోపంతో రేపు ఎవరినన్నా రౌడీలు తీసుకొస్తే అమ్మో నాకు అసలే భయం. మీరంతా వెళ్ళండి, పెద్ద మహాలు వేసుకునే. నువ్వు బదలింగ బాబు. అది దొంగతనాలు చేసి పెడుతుంటే తిని ఉద్యోగం సద్యోగం లేకుండా బలాదూరు తిరుగుతూ పైగా దాన్ని తిట్టడానికి నిసుగుగా లేదు. అది కాదండి జ్యోతిలక్ష్మి గారు, నన్ను అర్థం చేసుకోండి. ఇదిగో లింగబాబు, బ్యాంకులో లోన్ ఇస్తారేమో కనుక్కుని ఏదైనా వ్యాపారం పెట్టుకో. చాలా మంచి సలహా ఇచ్చారండి. కానీ ఏ బ్యాంక్ అని వెళ్ళమంటారు? ఆంధ్రా బ్యాంక్ వెళ్ళు. అక్కడ అమ్ముది అని ఒక అరవాడు ఉంది, చాలా మంచిది. మురిపి ఇక్కడే అద్దుకునేది. నా పేరు చెప్పు. చాలా థ్యాంక్స్ అండి, నా జీవితంలో కొత్త దీపం వెలిగించారు. చలో ఆంధ్రా బ్యాంక్. జుట్టు జూహీ చవలాగా ఉంది, కట్టు కరిష్మా కపూర్ లాగా ఉంది, నడుము నగ్మా లాగా ఉంది, బ్యాకే ఇంత బాగుంటే. ఏమండి రాగా? సారీ, శారీ గార్డెనా? కాదు, వార్డెన్. ఉమెన్స్ కాలేజీలో పిలోనా? ఎవరిని? పోలీసు. పెట్ట కోసం ట్రై చేస్తే రెట్ట పడిందంటారు. ఇదే కావచ్చు. హలో, ఏమండి? நான் தான் பேசுறேன். ఏమండి? எப்படி இருக்கீங்க? మేడం. நல்லா இருக்கீங்களா? లోనండి. சரி, பசங்கெல்லாம் எப்படி இருக்காங்க? లోనండి. நான் கேட்டேன்னு சொல்லுங்க. నా మాట వినండి. நல்லா இருக்காங்களா? అయ్యో, சரி. ఫోన్ పెట్టేస్తే బాగుండు. சித்தி எப்படி இருக்காங்க? ఏమండి? நான் அடுத்த வாரம் வரேன். வைக்கட்டா? ఫోన్ சரி. పెట్టండి. ఎన్నప్పా లోన్ శాంక్షన్ చేయండి. చూడప్పా, ఇది ఓన్లీ వికలాంగులకి లోన్ ఇచ్చే సెక్షన్. నీకు ఎట్లా ఇస్తాము? ఏదైనా పోయి ఉండాలప్పా. నేను వికలాంగుండేనండి. ఆ మధ్య మా ఆవిడ చచ్చిపోయింది, మొన్నే మా రెండో ఆవిడ లేచిపోయింది. అడిచిపోయా, ఇట్లా పెళ్ళాళ్ళు లేచిపోయిన వాళ్ళకి, మోకాళ్ళు వాచిపోయిన వాళ్ళకి లోన్ ఇచ్చేది లేరప్పా. గెట్ అవుట్, పోయా. పోతాం, ఏం చేస్తాం. అయితే కాళ్ళు ఇరిగిన వాళ్ళకి, ఒళ్ళు కాలిపోయిన వాళ్ళకి ఇస్తారన్నమాట లోను. ఆ వేషం వేసుకొచ్చినా బాగున్నాం. ఒరే దొంగ బాబు, పదరా. ఇదిగో లింగబాబు, ఎంతసేపు సిట్టింగ్, మొదలెట్టి మీటింగ్. మొదలెడతాం కదయా. సోదర సోదరి మనులారా, ఈ వరుస ఆడవాళ్ళందరితోనే కుదరదేమో. అందరూ నీలా ఉండర్రా వెధవా, నోర్మి. చాలా బ్రహ్మాండంగా చెప్పారండి. ఇంతకాలం మనం
జ్యోతిలక్ష్మి గారి కాలనీలో తాడు బొంగరం లేకుండా ఉన్నాం. ఇప్పుడు ఏంటి బొంగరం దొరికిందా ఉంగరం దొరికిందా? ఇదిగో నువ్వు కాసేపు కన్ను మూస్తావా, ఆ? నోరు మోస్తావా అని. ఏంటి ఇటు దూకు? ఇదిగో మా ఊరు. Yes? ప్రస్తుతం నువ్వేం పని చేస్తున్నావు? పూర్వం ఆల్బిత్ర కంపెనీలో ఆడిటర్ గా ఉండేవాడిని. ఇప్పుడు ఆంధ్రాల అప్పడాల కంపెనీలో అడ్వైజర్ గా ఉంటున్నాను. నెలకి ఎంత ఇస్తారో? పిండి కొద్ది రొట్టెయ్యా, ఒత్తిడి కొద్ది అప్పడాలయ్యా. ఇటు మొహం మీద ఒక 6 అప్పడాలు పారేస్తున్నారు. 6 కాదు 7 పురుగులు ఇట్టేసినవి అయ్యి ఉంటాయి. మార్గరెట్, నువ్వేం చేస్తున్నావు? పూర్వం షిప్పింగ్ కంపెనీలో స్టెనోగా పనిచేసేదాన్ని. ఇప్పుడు ఫిషింగ్ కంపెనీలో టైపిస్ట్ ని. ఎంత ఇస్తారో? నెలకి 1000 రూపీస్. సంవత్సరం నుంచి ఎగ్గొట్టేస్తున్నారన్నా. ఈడోహళ మధ్యలో వేలు పిళ్ళే. మరి నువ్వు? కష్టమే గాని డబ్బులు కెట్టట్లేదు అంటాం. అందుకని మీ అందరికి డబ్బులు కలిసి వచ్చే మార్గం నేను చెప్తాను. సర్లే, నీ నాలుగు మీద రాసుకోవడానికి పచ్చం లేదు కానీ ఊళ్ళో వాళ్ళందరికీ ప్రమాణం పెడతాం. అమ్మో ఏంటి ఇలా వచ్చేసింది? మరి అలాగే ఉంటది. మరి మీరందరూ మీ ఉద్యోగాలు మానేస్తే బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని మనమే సొంతంగా వ్యాపారం మొదలెడదాం. అందులో మీరందరూ పార్ట్నర్లే. లాభ నష్టాలు అందరం కలిసే పంచుకుందాం. దీనికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఎత్తరా మా ఊరు ఎత్తినట్టే. ఆహా, నేను మనం ఇలాగే వెళ్తే లోన్ ఇవ్వరు. ఆ, వికలాంగులాగా నటించాలి. అంటే ఉన్న ఒక్క కన్ను మూసేసుకొని మొత్తం గుడ్డోళ్ళగా అయిపోవాలన్నమాట. ఏంటి అలా గుద్దేశావు? నేను గుడ్డిదానిలా ప్రిపేర్ అయిపోయాను. వెరీ గుడ్. ఇదిగో వేలు పిళ్ళే. ఓ సారీ, నువ్వు ఒరిజినల్ గానే మోక్ కదా, నీకు ఇంక చెప్పక్కలేలే. ఇదిగో మా ఊరు, నువ్వు చెవిటి. ఏమిటి? ఓ అప్పుడే యాక్టింగ్ మొదలెట్సావా? చెవిటి. కాళ్ళు లేని కుంటోని ధర్మం బాబు. అబ్బా! ఏంటి రొమాన్స్? లేకపోతే ఏంటి న్యూసెన్స్? చిచి నీతో నాకేటి కానీ. ఇదిగో లింగబాబు, ఉమ్. నేను ఈ టైప్ లో యాక్ట్ చేయకపోతే నేను కుంటోని మూడు రాదు, తర్వాత డైలాగ్ రాదు. ఆ, నాకు అంతే. ఏం నీకు అంతేనా? ఏంటి వీళ్ళు అంతా ఎలాగైపోయారు? సరే ఏదోలాగా ఏడవండి. ఇదిగో ఆ అంబుజన్ దగ్గర మాత్రం కరెక్ట్ గా యాక్ట్ చేయాలి. అందుకోసమే కదా ఈ బాబు ఈ పాటలన్నీ. అమ్మా అవిటి వాడిని ధర్మం చేయమ్మా. గుడ్డిదాన్ని ధర్మం చేయండి తల్లి. అమ్మా అవిటి వాడిని ధర్మం చేయండి అమ్మా. కుంటోని ధర్మం బాబు. చెవిటోని తల్లి. ఏరా కొత్త అదే పాతే. ఏ ఏరియా? జ్యోతిలక్ష్మి గారి కాలనీ పటమట. పడమటోళ్ళు తూర్పే పడుకోవడానికి ఎందుకు వచ్చారా? చచ్చా అబ్బా, మేము అడుక్కునే వాళ్ళం కాదండి, జస్ట్ ప్రాక్టీస్ సరదాకి. అవునరా, ఇవాళ సరదాగా అడుక్కుంటారు, చిల్లర పడుతుంది, రుచి మరిగి రేపటి నుంచి మా పొట్టలో మట్టి కొడతారు. అది కదా నేను చెప్పేది పూర్తిగా. ఏటా నువ్వు చెప్పేది? అసలు నీకు పడమట్లో నేను అడుక్కోవడానికి కార్డు ఉందా? రేషన్ కార్డులకు అడుక్కోవడానికి కూడా కార్డు డేటయ్యా. ఎనకడికి మా ఊళ్ళో ఇలాగే అడుక్కు తిన్నావా? అవును. చాలా అరవై. ఇంతకీ ఏమంటారా? యూనియన్ కార్డు రా. తలో 5,000 వేసి కార్డు కొనుక్కోండి, ఆ తర్వాత మా రాజులాగా అడుక్కోండి. 5,000 అయ్యే ఉంటే మాకి కర్మేంటి? అంటే యూనియన్ కార్డు లేకుండా అడుక్కుంటారా? ఏ ఇయ్యండి రా. ఏం జరుగుతుంది అక్కడ? ముష్టి యుద్ధం. ఏమండి ఏమండి ఏమండి? అమ్మో, ఈ ముష్టాడికి పిచ్చి కూడా ఉన్నట్టుంది. రా పోదాం. అబ్బే, లే, ఏమండి? అమ్మా అబ్బా, పడమటోళ్ళు అనగానే పటపటా బాధేశారా తూర్పు ముష్టోళ్ళు. నోరుమి. నోరు మూస్తే ఎలా మాట్లాడుతున్నాయా బాబు? అక్కడ మనం రిహార్సల్ అనుకున్నట్టుగా ఏడండి. అమ్మా కుంటోని తల్లి.